హాయ్, నేను మీ ముకుమ్ 10th క్లాస్ ఫిజికల్ సైన్స్. టుడే లెసన్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ పార్ట్ 3. మనము పార్ట్ 1లో కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, పార్ట్ 2లో కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ నేర్చుకున్నాం. టుడే టాపిక్ లెన్స్. లెన్స్ లైట్ యొక్క రిఫ్రాక్షన్ ప్రాపర్టీ మీద ఆధారపడి పనిచేస్తుంది. లెన్స్ మైక్రోస్కోప్లలో, టెలిస్కోప్లలో, ప్రొజెక్టర్లలో, కెమెరాలలో వాడతాం. ఇవి ఎలా పనిచేస్తాయి, ఇమేజెస్ని ఎలా ఏర్పరుస్తాయో తెలుసుకోవాలంటే లెన్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ లెన్సెస్, టర్మ్స్ ఆఫ్ లెన్సెస్, ఇమేజెస్ ఫామ్ కావడానికి రే డయాగ్రామ్స్ని ఎలా డ్రా చేయాలో నేర్చుకుందాం. ఈ విషయాలన్నీ నేర్చుకుంటేనే మనం ఇమేజెస్ని ఈజీగా డ్రా చేయగలం. కాబట్టి లెసన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్న విషయాలని నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే మనము ఇమేజెస్ని ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఫస్ట్ లెన్స్ అంటే ఏంటి? ఏ లెన్స్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ ఏ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ ఈజ్ బౌండెడ్ బై టూ సర్ఫేసెస్ ఆఫ్ విచ్ వన్ ఆర్ బోత్ సర్ఫేసెస్ ఆర్ స్పెరికల్. అంటే టూ సర్ఫేసెస్ స్పెరికల్ లేదా అట్లీస్ట్ వన్ సర్ఫేస్ ఈజ్ స్పెరికల్. అంటే టూ సర్ఫేసెస్ స్పెరికల్ లేదా వన్ సర్ఫేస్ ఈజ్ స్పెరికల్. ఇలా ఉన్న ట్రాన్స్పరెంట్ మెటీరియల్ని లెన్స్ అంటారు. అంటే లెన్స్ కావాలంటే ఆ మెటీరియల్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, తర్వాత ఈ సర్ఫేసెస్లో కనీసం అట్లీస్ట్ వన్ సర్ఫేస్ అన్న స్పెరికల్గా ఉండాలి. అలాంటి సందర్భంలోనే వీటిని లెన్స్ అంటారు. సో ఇది ట్రాన్స్పరెంట్ మెటీరియల్, బట్ ఇక్కడ ఒక సర్ఫేస్ కూడా స్పెరికల్గా లేదు, కాబట్టి ఇది లెన్స్ కాదు. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్. జనరల్గా లెన్సెస్ టూ టైప్స్: కాన్వర్జింగ్ లెన్సెస్, డైవర్జింగ్ లెన్సెస్. ఇక్కడ కాన్వర్జింగ్ లెన్సెస్ చూస్తే ఇక్కడ ఈ లెన్స్ తన టూ సర్ఫేసెస్ కూడా అవుట్వర్డ్ బెండ్ అయి ఉన్నాయి, అంటే బల్జ్ షేప్లో ఉన్నాయి, ఉబ్బెత్తుగా ఉన్నాయి. కాబట్టి ఈ షేప్ని ఏమంటారంటే కాన్వెక్స్ షేప్ అంటారు. ఏమంటారు? కాన్వెక్స్. టూ సర్ఫేసెస్ కాన్వెక్స్ షేప్లో ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటారంటే బై కాన్వెక్స్. ఇక్కడ చూడండి, ఈ సర్ఫేస్ షేప్ ఎట్లా ఉంది? ఇన్వర్డ్ బెంట్ ఉంది, అంటే లోపలికి బెంట్గా ఉంది. లోపలికి బెంట్గా ఉంది కాబట్టి ఈ షేప్ని ఏమంటారంటే కాన్కేవ్ షేప్ అంటారు. కాబట్టి ఇక్కడ టూ సర్ఫేసెస్ కూడా కాన్కేవ్ షేప్లో ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటారు? బై కాన్కేవ్. ఇక్కడ ఒకటి ప్లేన్ ఉండి ఇంకో సర్ఫేసు కాన్వెక్స్లో ఉంది కాబట్టి దీన్ని ఏమంటారంటే ప్లేనో కాన్వెక్స్. ఇక్కడ చూడండి, ఒకటి కాన్కేవ్, ఇంకోటి కాన్వెక్స్. అంటే ఒకటి ఇన్వర్డ్ బెండ్, ఇంకోటి అవుట్వర్డ్ బెండ్. అంటే ఇది కాన్కేవ్, ఇది కాన్వెక్స్. అంటే దీన్ని ఏమంటారంటే కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్ అంటారు. ఇక్కడ ఒకటి ప్లేన్, ఇంకోటి ఇన్వర్డ్ బెండ్. ఇన్వర్డ్ బెండ్ ఏమంటారు మనం? కాన్కేవ్. అంటే ప్లేను కాన్కేవ్ కాబట్టి ప్లేను కాన్కేవ్. ఇక్కడ చూడండి, ఇది అవుట్వర్డ్ బెండ్, ఇది ఇన్వర్డ్ బెండ్. ఇక్కడ ఇది కాన్వెక్స్, ఇది కాన్కేవ్ కాబట్టి కాన్వెక్స్
కాన్కేవ్ లెన్స్. ఇక్కడ సో కాన్వర్జింగ్ లెన్స్ వేరియస్ టైప్స్ ఉన్నాయి, డైవర్జింగ్ లెన్స్ వేరియస్ టైప్స్ ఉన్నాయి. కానీ ఈ లెన్స్ అన్నీ కూడా, ఈ కాన్వర్జింగ్ లెన్స్ అన్నీ కూడా ప్యారలల్ రేస్ అన్నిటిని కూడా కాన్వర్జింగ్ చేస్తాయి, అంటే ఒక దగ్గర ఫోకస్ చేస్తాయి. ఇక్కడ డైవర్జింగ్ లెన్స్ ఏం చేస్తాయి అంటే ప్యారలల్ రేస్ని ఏం చేస్తాయి, డైవర్ట్ చేస్తాయి, అంటే స్ప్రెడ్ చేస్తాయి. కాబట్టి లెన్స్ని 2 టైప్స్గా తీసుకున్నాం. కానీ జనరల్గా మనము ఈ బైకాన్వెక్స్ లెన్స్ని, బైకాన్కేవ్ లెన్స్ని చూసారు కదా, ఈ బైకాన్వెక్స్ లెన్స్ని జనరల్గా మనం ఏం చదువుతాం అంటే కాన్వెక్స్ లెన్స్ అని, బైకాన్కేవ్ లెన్స్ని కాన్కేవ్ లెన్స్ అని నేర్చుకుంటాం. మనకు ఈ లెసన్లో ఈ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ లెన్స్ గురించి నేర్చుకుంటాం. టర్మ్స్ ఆఫ్ లెన్సెస్. ఇప్పుడు మనము ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకుందాం. ఇది ఒక కాన్వెక్స్ లెన్స్ అనుకోండి. సో దీని యొక్క జామెట్రిక్ సెంటర్ నుండి ఒక లైన్ డ్రా చేయండి. దీన్ని సెంటర్ లైన్ ఆఫ్ ఆప్టిక్ అంటారు. ఈ లెన్స్ యొక్క మిడ్ పాయింట్ అంటే జామెట్రిక్ సెంటర్, దీన్ని మనము ఆప్టిక్ సెంటర్ అంటారు. దాన్ని P తోటి చూపిద్దాం. Pని ఏమంటారు, ఆప్టిక్ సెంటర్. ఇది లెన్స్ యొక్క జామెట్రిక్ సెంటర్ అండ్ మిడ్ పాయింట్. ఇక్కడ ఈ సర్ఫేస్ని S1 అనుకోండి, ఈ సర్ఫేస్ని S2. ఏదైనా S1 ఏదైనా S2 అనుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే రేస్ ఫస్ట్ ఇన్సిడెంట్ అయ్యి ఇటు నుంచి రిఫ్లెక్ట్ అయ్యి అనుకో, ఇది S1. లేకుంటే ఇటు నుంచి ఇన్సిడెంట్ అయిన అనుకో, ఇది S1గా మనం తీసుకోవచ్చు. సో S1 సర్ఫేస్ అనేది ఒక స్పియర్లోని పార్ట్. కాబట్టి ఆ స్పియర్ని ఇట్లా మనం డ్రా చేసుకున్నాం. డ్రా చేసినప్పుడు ఈ స్పియర్ యొక్క సెంటర్ ఉంటుంది కదా, ఆ సెంటర్ని మనము ఐడెంటిఫై చేద్దాము. ఇక్కడ ఉంటుంది అనుకుంటే ఈ కర్వ్ యొక్క, అంటే ఈ సర్ఫేస్ యొక్క సెంటర్ కాబట్టి ఇది S1 కాబట్టి దీన్ని ఏమనుకుందాం, C1. దీన్ని ఏమంటారంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ S1. నెక్స్ట్ S2 సర్ఫేస్ యొక్క స్పియర్ని తీసుకుందాం మనం. ఇది S2 సర్ఫేస్ యొక్క స్పియర్ అనుకున్నప్పుడు దీని యొక్క సెంటర్ని తీసుకుందాం. ఇది C2, సెంటర్ ఆఫ్ కర్వేచర్ C2, అంటే ఈ కర్వ్ యొక్క సెంటర్. ఈ C1 C2ని జాయిన్ చేద్దాం, లైన్స్ని ఇలా ఎక్స్టెండ్ చేయండి. ఈ C1 C2ని కలిపే ఈ లైన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. C1 C2 కలిపే ఈ లైన్ని ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి C1 అండ్ C2ని ఏమంటారంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్స్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి ఈ స్పియర్ పై కల దూరం అంటే దీన్ని ఏమంటారు, రేడియస్. ఇది R2, ఇది R1. కానీ జనరల్గా రేడియస్ని ఆప్టిక్ సెంటర్ నుండి తీసుకుంటాం. కానీ ఆప్టిక్ సెంటర్ని తీసుకున్నప్పుడు మనకు రేడియస్ ఇక్కడ నుంచి ఇక్కడికి కదా, ఆప్టిక్ సెంటర్ దగ్గరికి ఎలా అని మనకు ఒక డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ మనము ఎప్పుడైతే లెన్స్ తీసుకుంటామో లెన్స్ యొక్క థిక్నెస్ని మనం లెక్కలోకి నెగ్లిజిబుల్ అన్నట్టు. అది అంటే వెరీ థిన్గా తీసుకుంటాం. ఎలా అంటే జస్ట్ లైక్ మనము కాన్వెక్స్ లెన్స్ని ఈ సింబల్ తోటి చూపిస్తాను జనరల్గా. ఇది కాన్వెక్స్ లెన్స్, ఇది ఆప్టిక్ సెంటర్. ఇది సర్ఫేస్ 1 అయినప్పుడు ఇది C1, ఇది C2. సో ఆప్టిక్ సెంటర్ నుండి సెంటర్ ఆఫ్ కర్వేచర్ మధ్య గల దూరాన్ని ఏమంటారంటే రేడియస్ అంటారు. అంటే ఇక్కడ నుంచి
R2. ఇక్కడికి ఎంత R1. సో R1 అండ్ R2లని ఏమంటారు? రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇంకా మనము ప్రీవియస్ క్లాస్లో డిస్కషన్ చేసినాం, కాన్వెక్స్ లెన్స్ పైన ఇలా ప్యారలల్ రేస్ వచ్చేసి ఇన్సిడెంట్ అయినప్పుడు అవి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయని చెప్పుకున్నాం. ఆ పాయింట్ ఏమంటాము? ఫోకస్ అంటాం. దాన్ని F తో చూస్తాం. ఇటు నుంచి వస్తున్నాయి కాబట్టి ఈ సర్ఫేస్ యొక్క ఫోకస్ కాబట్టి దాన్ని F1, ఇటైతే దీన్ని F2 అంటాం. సో ఇది F1, ఇది F2. ఈ ఫోకస్ అనేది ఆప్టిక్ సెంటర్కును సెంటర్ ఆఫ్ కర్వేచర్కు మిడిల్గా ఉంటుంది. ఇక్కడ ఆప్టిక్ సెంటర్ నుండి ఫోకస్కు మధ్యలో డిస్టెన్స్ ఏమంటారంటే ఫోకల్ లెంత్. దీన్ని స్మాల్ ఎఫ్తో చూపిస్తారు. ద డిస్టెన్స్ బిట్వీన్ ఆప్టిక్ సెంటర్ టు ఫోకస్ ఈజ్ కాల్డ్ ఫోకల్ లెంత్. దీన్ని స్మాల్ ఎఫ్తో చూపిస్తారు, ఫోకస్ నేమో క్యాపిటల్ ఎఫ్తో చూపిస్తారు. ఇక్కడ ఈ ఫోకస్ అనేది ఆప్టిక్ సెంటర్కును సెంటర్ ఆఫ్ కర్వేచర్ మిడిల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ F1 అయితే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ కూడా F1 అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత? R. అంటే ఇక్కడ R1 ఈజ్ ఈక్వల్ F1 ప్లస్ F1 అంటే 2F1. ఇక్కడ కూడా R2 ఈజ్ ఈక్వల్ 2F2 రాసుకోవచ్చు మనం. సో జనరల్గా మనం ఏం రాసుకోవచ్చు అంటే R ఈజ్ ఈక్వల్ 2F. అంటే రేడియస్ అనేది ఫోకల్ లెంత్కు డబుల్గా ఉంటుందని మనం చెప్పొచ్చు. ఇక్కడ F1 అండ్ F2 ఏమంటారు? OC ఆఫ్ కర్వేచర్. స్మాల్ F1 అండ్ F2 ఏమంటారు? ఫోకల్ లెన్స్. ఫోకల్ లెన్స్. ఇక్కడ ఇంకొక పాయింట్ మనం అబ్జర్వ్ చేయాలి. ఈ ఫోకస్ నుండి ఒక నార్మల్ని డ్రా చేస్తున్నాం అనుకుందాం. ఈ నార్మల్ ఫోకస్కు ఈ నార్మల్గా ఉండే ప్లేన్ ఏమంటారంటే ఫోకల్ ప్లేన్. ఏమంటారు? ఫోకల్ ప్లేన్. ఈ పాయింట్స్ అన్నిటిని మనం గుర్తుంచుకుంటే మనము రే డయాగ్రామ్స్ని ఈజీగా గీయవచ్చు. ఇప్పుడు కాన్కేవ్ లెన్స్ తీసుకుందాం. దీని యొక్క జామెట్రికల్ లైన్ అంటే మిడ్ లైన్ డ్రా చేయండి. ఇది సెంటర్ లైన్ ఆఫ్ ఆప్టిక్. దీని యొక్క మిడ్ పాయింట్ని గుర్తించండి. జామెట్రికల్గా మిడ్ పాయింట్ అది ఆప్టిక్ సెంటర్. ఇది సర్ఫేస్ 1, ఇది సర్ఫేస్ 2 అనుకోండి. సో ఈ సర్ఫేస్ 1 యొక్క స్పియర్ని డ్రా చేయండి. సర్ఫేస్ 2 యొక్క స్పియర్ని డ్రా చేయండి. సో సర్ఫేస్ 1 యొక్క సెంటర్ ఇక్కడ ఉంటుంది. ఇది సర్ఫేస్ 1 కాబట్టి ఇది C1, ఇది సర్ఫేస్ 2 కాబట్టి C2. ఇక్కడ దీనికి ఆపోజిట్లో అంటే సర్ఫేస్ 1 ఇటు ఉంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇటు వస్తుంది. సర్ఫేస్ 1 ఇక్కడే ఉంటే దీని యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇటువైపు ఉంటుంది. ఈ లైన్స్ని జాయిన్ చేయండి. పాయింట్స్ని జాయిన్ చేయండి. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఇక్కడ కాన్కేవ్ లెన్స్ పైన ఏవైనా రేస్ ఇలా ఇన్సిడెంట్ అయినాయి అనుకుందాం ప్యారలల్గా. ఇలా ఇన్సిడెంట్ అయినప్పుడు ఇవి ఏం చేస్తాయి? ఇలా డైవర్జెంట్ అవుతాయి ఈ డైరెక్షన్లో. డైవర్జెంట్ అయినప్పుడు ఏదో ఒక పాయింట్ నుండి వాటిని ఎక్స్టెండ్ చేస్తే ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఏ పాయింట్ నుండి ఈ రేస్ డైవర్జెంట్ అంటే అనిపిస్తాయో ఆ పాయింట్ ఏమంటారంటే ఇక్కడ ఫోకస్ అంటారు. ఇది F1, ఇది ఇక్కడ F2. ఈ F1 అనేది ఆప్టిక్ సెంటర్కు సెంటర్ ఆఫ్ కర్వేచర్కు మిడిల్గా ఉంటుంది. అంటే ఆప్టిక్ సెంటర్ నుంచి ఫోకస్కి ఎంత దూరం అయితే ఉంటుందో ఫోకస్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కూడా అంతే డిస్టెన్స్ ఉంటాయి.
ఓకే. రూల్స్ ఫర్ అబ్టైనింగ్ ఇమేజెస్ ఫౌండ్ బై లెన్సెస్. ఇక్కడ 3 రూల్స్ ఉన్నాయి. 3 రూల్స్ అంటే 3 రేస్. ఈ 3 రేస్ ఆధారంగా మనము ఇమేజెస్ అన్నిటినీ డ్రా చేయొచ్చు. కాన్వెక్స్ లెన్స్ కానివ్వండి, కాన్కేవ్ లెన్స్ కానివ్వండి. ఈ రేస్ కింద మనకు గీయడం వచ్చిందంటే మనము అన్ని ఇమేజెస్ని ఈజీగా గీయచ్చు. కాబట్టి ఈ రేస్ని ఎలా గీస్తానో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేసి మీరు కూడా గీయడం ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ని ఈ సింబల్తో చూపిస్తాము, కాన్కేవ్ లెన్స్ని ఈ సింబల్తో చూపెడతాం. ఇక్కడ రూల్ 1 అంటే రే 1 ఇది ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా వస్తుంది, ఇన్సిడెంట్ అవుతుంది. ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్ ఇన్సిడెంట్ అయిన రే ఆఫ్టర్ రిఫ్రాక్షన్ తర్వాత ఎక్కడి నుంచి అవుతుందంటే ఫోకస్ గుండా వెళ్తుంది. ఇది రూల్ 1 అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా వస్తున్న రే ఫోకస్ నుంచి వెళ్తుంది. నెక్స్ట్ రూల్ 2 ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్ళిన రే. ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్ళిన రే అది ఎటు కూడా దాని డైరెక్షన్ని చేంజ్ చేసుకోవాలి. ఇది రూల్ 2. నెక్స్ట్ రూల్ 3 ఇక్కడ ప్యారలల్గా వచ్చిన రే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వచ్చిన రే ఎక్కడి నుంచి వెళ్ళింది, ఫోకస్ గుండా వెళ్ళింది. సో ఇక్కడ ఫోకస్ గుండా వెళ్ళిన రే ఎక్కడి నుంచి వెళ్తుంది, ప్రిన్సిపల్ యాక్సిస్కు ఆఫ్టర్ రిఫ్రాక్షన్ తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా వెళ్తుంది. సో ఈ 3 రేస్ మనం గుర్తుంచుకుంటే మన ఇమేజెస్ని ఈజీగా డ్రా చేయొచ్చు. ఫస్ట్ రే ప్యారలల్గా వచ్చింది, ఫోకస్ గుండా వెళ్తుంది, ఆప్టిక్ సెంటర్ గుండా వచ్చింది, దాని డైరెక్షన్ చేంజ్ చేసుకోకుండా స్ట్రైట్ లైన్లో వెళ్తుంది, ఫోకస్ గుండా వచ్చి ఇన్సిడెంట్ అయింది, రిఫ్రాక్షన్ తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా వెళ్ళింది. ఈ కాన్వెక్స్ లెన్స్ పైన రేస్, ఇది రే 1, ఇది రే 2, ఇది రే 3. సో ఇక్కడ కాన్కేవ్ లెన్స్ పైన చూద్దాం. ప్యారలల్ రే, ఈ ప్యారలల్ రే ఇక్కడ ఫోకస్ గుండా వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఇది ఏమవుతుంది, డైవర్జెంట్ అవుతుంది. ఎక్కడి నుంచి డైవర్జెంట్ అవుతుంది అంటే ఫోకస్ గుండా వెళ్ళేటట్టుగా డైవర్జెంట్ అవుతుంది. ఇక్కడ నుంచి ప్యారలల్ రే ఫోకస్ గుండా వెళ్ళేటట్టుగా డైవర్జెంట్ అవుతుంది. నెక్స్ట్ రూల్ 2 అండ్ రే 2 ఇది ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్ళే రే. ఇది కాన్వెక్స్ లెన్స్కైనా కాన్కేవ్ లెన్స్కైనా ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్ళిన రే దాని యొక్క డైరెక్షన్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ తర్వాత దాని యొక్క డైరెక్షన్ని చేంజ్ చేసుకోదు. నెక్స్ట్ రూల్ 3 ఇది ఆప్టిక్ ఫోకస్ నుండి వచ్చే రే అని చెప్పుకున్నాం కదా. సో ఇది ఫోకస్ యొక్క డైరెక్షన్లో వచ్చే రే. అంటే ఈ విధంగా ఫోకస్ డైరెక్షన్లో వచ్చినప్పుడు ఇది ఎలా వెళ్తుంది అంటే ఇలా ప్యారలల్గా వెళ్తుంది. అంటే ప్యారలల్గా వచ్చేది ఫోకస్ నుండి డైవర్జెంట్ అవుతుంది. తర్వాత ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్ళిన రే ఎలాంటి డైరెక్షన్ చేంజ్ చేసుకోదు. ఫోకస్ డైరెక్షన్లో వచ్చిన రే ఆఫ్టర్ రిఫ్రాక్షన్ తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనము రే 1, రే 2, రే 3ని గుర్తుంచుకుంటే మనం ఇమేజెస్ని అన్నిటిని అంటే కాన్వెక్స్ లెన్స్ ఇమేజెస్ని కాన్కేవ్ లెన్స్ ఇమేజెస్ని అన్నిటిని మనం ఈజీగా డ్రా చేయొచ్చు. ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, గంట సింబల్ కొట్టండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొడితేనే నేను చేసిన వీడియోలు మీకు వస్తాయి, మీరు ఈ లెసన్ చూడడానికి అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ.